మరి నాకు కొద్ది కాలంలోనే పోయిన నెల 2వ తారీఖు నాడు నాకు కలిసిండు. ఆ కలిసిన వెంటనే అన్న ఒక సన్మాన సభ పెడదామే అని అంటే అతను పెడదామని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నందుకు అక్కడికి వెళ్ళి ఇక్కడ మాకిద్దరికి స్టార్ట్ అయింది. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. కానీ కలిసిన కొద్ది కాలంలోనే ఆయనకు ఒక నేను సూచన ఇచ్చిన, ఆ సూచనను ఇంత పెద్దగా చేసిండు. ఇంతమందిని ఇక్కడ తీసుకురాగలిగాడు, ఇంతమందిని ఇక్కడ తీసుకురాగలిగాడు ఆయన. ఈ అప్పారావు సార్ నాకు నిజంగా జబర్దస్తనే కలుసుకుంటాం అనేది అనుకున్నాం, కానీ ఇలా రియల్గా కలుసుకుంటున్నాను నేను అప్పారావు సార్ని. ఆమె కూడా ఇలా రియల్గా కలుసుకుంటున్నాను, ఈ సార్ని కూడా రియల్గా కలుసుకుంటున్నాం. అంటే మనలో మనము ఎంత వ్యత్యాసం కానీ, ఆలోచన కానీ, పదాన్ని కానీ, మాటల ద్వారా కానీ, వ్యవహారం ద్వారా కానీ తీసుకొస్తే ఒక కళ నిజం అవుతుంది, ఒక మాట నిజం అవుతుంది, ఒక పని నిజం అవుతుంది, ఒక నమ్మకం నిజం అవుతుంది, ఒక ఉద్రేకం నాశనం అవుతుంది, ఒక ఉద్రేకం నాశనం అవుతుంది, ఒక నమ్మకం కావాలి, ఒక ఆవేశం అనేది అనర్థం. కాబట్టి ఎక్కిన కొద్దీ వదిలి ఉండాలి. నాకు మా పెద్దలు ఎన్టీ రామారావు గారు ఇది మాకు నేర్పించిన పాత మాటలైనా ఇది ఎంత మంచి ఉద్దేశం అంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి, కానీ ఆవేశపడద్దు, ఆలోచన లేకుండా వదలొద్దు. ఆవేశంతో మనమే సాధించేది లేదు, ఆలోచన లేకుంటే సాధించేది లేదు. కాబట్టి మనం ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి విద్య అని చెప్పారు. కాబట్టి మేము ఎదిగిన కొద్దీ ఒదిగే ఉన్నాం. కానీ నన్ను ఎంతమంది తిట్టుకున్నా నేనే పట్టించుకోను, నన్ను ఎంతమంది ఏమన్నా నేను పట్టించుకోను. కానీ నాకేంటంటే ఇంతమందిని నేను ఆర్గనైజేషన్ చేయగలిగానే తప్ప, కానీ నేను ఇంతమందిని ఈ స్టేజ్ మీదకి తీసుకురాగలిగాను, కానీ నేను ఇంతమంది ఆత్మను వస్తున్నా, కానీ నేను వీళ్ళు తాను నేను ఏం ఆశించలేదు. కాబట్టి ప్రేమ, అభిమానం, ఆసక్తి అనేది చాలా కంపల్సరీ. మనము ముందు భవిష్యత్తులో కూడా మనం అందరం మళ్ళా కలుస్తాం. అతి కొద్ది రోజులను ఏదైతే సీతక్క అనుకున్నామో, సీతక్కని కానీ మంత్రిని కానీ ఎమ్మెల్యేలను కానీ ఈయన మళ్ళీ వదిలిపెట్టేది లేదు. మళ్ళీ కూడా కొద్ది రోజుల్లో మళ్ళీ మనం దీన్ని అసెంబ్లీ తర్వాత అయిపోయినాక మళ్ళా కూడా కలుసుకొని వీళ్ళందరినీ మళ్ళీ ఒకసారి రౌండ్ టేబుల్ తయారు చేస్తా. నేను వదిలిపెట్టాను వీళ్ళను. నేను ఎందుకంటే ఒకటి ఎన్టీ రామారావు అన్నాడు, నేను నిద్రపోను, నేను నిద్రపోనియను అన్నట్టు నేను కూడా నిద్రపోను, నిద్రపోనియను. ఎందుకంటే